ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రుడు, అందరూ కళాబంధు అంటారు, కానీ కళాబంధు చిన్న పదం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కార్యక్రమాలకి తోడ్పడే వాళ్ళు చాలా మంది కళాబంధులు ఉంటారు. కానీ నాకు తెలిసి ప్రజాబంధు అనేది చాలా చక్కని. అంతేకాదు, నేను ప్రాక్టికల్గా చూశాను. అజాత శత్రువు అనే పదానికి ఏమైనా నాకు తెలిసి అర్థం ఉంటే అది ఒక్కటి సుబ్బరామరెడ్డి తప్పితే మరొకరు కాదు. చాలాసార్లు నేను సుబ్బరామరెడ్డి గారు నివేదించే కొన్ని విషయాలు, కానీ ఏ విభేదించినా మనిషిని కొనుక్కెళ్ళాలనే మనస్తత్వం చాలా కష్టమైంది. కాబట్టి అది అంటే తనని జయించగలిగిన వాడు, తనలోని అహాన్ని జయించగలిగిన వాడు ఎవడైనా ఉంటే వాడి మహాత్ముడు. అలాంటిది జయించగలిగిన వాడు ఒక సుబ్బరామరెడ్డి. అతిశయోక్తి మాత్రం కాదు, ఇది నిజం. ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన విషయం, దూరంగా ఉన్న వాడికి తెలియకపోవచ్చు. అందుకే సుబ్బరామరెడ్డి గారు అంత ప్రేమిస్తారు. ఇవాళ జంటనగరంలో ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఇన్ని సాంస్కృతిక సంస్థలు ఈ స్థాయిలో నిలబడ్డాయి అంటే అది సుబ్బరామరెడ్డి గారి చేతి చలవ. అటువంటి అందరి వాడైన మిత్రుడు సుబ్బరామరెడ్డి గారు ఈ రోజున పార్లమెంట్ సమావేశాలలో కూడా ఈ కార్యక్రమం కోసం బయలుదేరి వచ్చి ఈ సభకి నిండుతనాన్ని ఇచ్చారంటే చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక శత్రుఘ్న సిన్హా he is an actor by himself and he is pride of India. There are many heroes. I think we have seen stars like Dharmendra, Amitabh Bachchan, and many other heroes, Jitendra, Rajesh Khanna. See, heroes are heroes, but the style of villain will stand forever. Can you forget S.V. Rangarao? He is the man who got the award in Jakarta Film Festival. The first man and the only man from India who got the award as a villain. That is none other than S.V. Rangarao. Why? Portraying the villain character is so difficult. And this style, which was introduced by Mr. Shatrughan Sinha, that has become a training book for all other people who acted as villains. The style was that much established. That man, luckily he is a friend of mine. ఎమ్మెల్యే ఎన్నుకోవడం మీరు అందరూ చూశారు, ఇప్పటికీ మీరు మర్చిపోలేదు. When that was made in Hindi, Rajesh Khanna was the hero and Shatruji is the another rebel hero, and how he scored I know. So that was our introduction. But after that, he was a parliament member and a central minister, and I am a parliament member. I was a parliament member, and you see our relationship continued.
more continued because of Mohan Babu. ఎందుకంటే మోహన్ బాబుతో ఒకసారి ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే ఐ థింక్ రైట్లీ మా తమ్ముడు శ్రీనివాసరావు చెప్పాడు నెట్ట ఎవరు ఇక విడిచిపెట్టిన మోహన్ బాబు. ఒకటి చిన్న ఎగ్జాంపుల్, నిజంగా మేము అనుకున్నప్పుడు అంటే గంటా శ్రీనివాసరావు అక్కడ వైజాగ్లో బిజీగా ఉంటాడు, గెస్ట్గా ఉంటాడు, ఏ వారం రాకపోవచ్చు. మాకు సంభావం నేను ఫోన్ చేయలేక లాస్ట్ మినిట్లో అనుకుని ఒకసారి ఫోన్ చేసి ట్రై చేద్దామని ఫోన్ చేస్తే జస్ట్ 2 days బ్యాక్ చేస్తే ఎంతప్పుడు ఇన్విటేషన్లోకి వెళ్ళలేదు, ఏంటన్నా వస్తున్నాను నేను. ఎందుకంటే ముందు చాలా మంది ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ వన్స్ దే కమ్ ఇన్ టు పవర్, ఐ నో బికాస్ ఐ హావ్ సీన్ ఇట్. వన్స్ దే కమ్ ఇన్ టు పవర్, డెఫినెట్గా దే విల్ కీప్ ఏ గ్యాప్ అండ్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ వన్ టు వన్. దట్ వాజ్ నాట్ దేర్ విత్ యూ. అందుకే రాగలిగాడు. అటువంటి శత్రుఘ్న ఆన్ ది వే హీ కేమ్ థర్డ్ ఈవినింగ్ and he stayed here for my birthday on 4th, and today again he stayed here. Tomorrow he is leaving for Delhi. See, మన వాళ్ళు ఊళ్ళో ఉన్నవాడు వచ్చి ఒక గంట సేపు కనీసం మొహం చూపించి వెళ్ళిపోతారేమో తప్పితే nobody will stay for 2 days. Thank you very much. Thank you very much. ఇక ఈ దీనిలో ఈ రోజున మోహన్ బాబుకి స్వర్ణకంకణ ప్రదానం ఫ్రమ్ రవీంద్ర భారతి. Here I would like to tell you one thing. This is a stage. This Ravindra Bharati took me to Madras when I am performing Chilalapudu Chittemma, a popular drama. One of the producers from Madras, that is Mr. Y.V. Krishnaya, Rushikesh Pictures producer, he saw me enacting the drama and he came to my makeup and he booked me for a comedian role. And he took me to Chennai. And the next day, the same day I got my makeup, I attended to the set, I delivered the dialogue, I took the first shot. I think it never happened to anybody, I think in the history of Indian cinema. So this stage, I owe so much to this stage. Ravindra Bharati. అటువంటి రవీంద్ర భారతిలో ఈ రోజున నా పెద్ద బిడ్డకి స్వర్ణ కంకణం అన్నారు. మోహన్ బాబు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. నాకు శిష్యుడిగా కాదు, కృతజ్ఞత అనే ఒక పదానికి రేర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు ఇస్తుంది. అండర్లైన్. యాభై సంవత్సరాల పూర్తయింది నాకు యాజ్ ఎ డైరెక్టర్. I have completed 50 years. Out of these 50 years, ఈ 50 సంవత్సరాల్లో ఐ థింక్ ఎంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చానో, ఎంతమంది బయట తీసుకొచ్చానో, ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు, ఎంతమంది కెమెరామెన్ వచ్చారు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, ఎంతమంది హీరోయిన్స్ వచ్చారు మీకు తెలుసు. నాకంటే అందరికీ కృతజ్ఞత ఏంటంటే ఉన్నంత వరకు ఉంటుంది, లేనివాడు కూడా చాలా మంది ఉంటారు. అసలు గురువు గారి పాదాలకు నమస్కారం పెట్టి రోజుల నుంచి ఎక్కడైనా కనిపిస్తే సార్ అని షేకింగ్ ఇవ్వడానికి ప్రయత్నించేవాడు కూడా లేకపోలేదు. ఇది తప్పు కాదు, బికాస్ దేర్ స్టేజ్ అండ్ స్టేటస్. బట్ హియర్ మోహన్ బాబు హ్యాస్ గాట్ హిస్ ఓన్ గ్రేట్ స్టేటస్. He has got wonderful friends all over India. But still,
ఎవరున్నా సరే ఎక్కడున్నా సరే గురువు గారిని ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచి ఒకే మనిషి. ఇది నాకు మోహన్ బాబుకి సంబంధించింది కాదు, ఒక గురువుకి ఒక శిష్యుడికి సంబంధించింది. ద్రోణాచార్యుడికి ఎంతమంది శిష్యులు ఉన్నా ఆయన గురి అర్జునుడి మీద, అర్జునుడి మమకారం ద్రోణాచార్యుడి మీద. అలా నాకు ఎంతమంది శిష్యులు ఉన్నా మై అర్జున్ ఈజ్ మోహన్ బాబు. అటువంటి మోహన్ బాబు ఇందాక చెప్పాడు ఎంత కష్టపడ్డాడు, ఇన్ని రాత్రులు పనిచేశాడు. ఇవాళ ఆనందంగా సుఖంగా కళ్ళ ముందు ఇలా కనిపిస్తూ ఒక ఇంపోర్టెడ్ కార్లలోనూ ఇంపోర్టెడ్ డ్రెస్ వేసుకుని కనిపిస్తున్నామంటే దీని వెనక ఎంత కృషి ఉంది. సినిమా వాళ్ళు ఊరికే ఎవరి దగ్గర నుంచో దోచిన డబ్బుతో బ్రతకడంలా స్వెట్ అండ్ బ్లడ్తో బ్రతుకుతారు. ఉదయం 7 గంటలకి కాల్ షీట్ వస్తే 2:30, 3 o'clock నేను ప్యాకప్ చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే ఇంటికి వెళ్ళి రావడంలో మళ్ళీ 1 గంట సేపు పోతుందేమో అని మేకప్ రూమ్ నేను పడుకుని మర్నాడు 6 గంటలకి మేకప్ వేసుకున్నాను నటుడు మోహన్ బాబు. కాబట్టి ఈ రోజున తను ఒక వ్యవస్థగా మారాడు. సుమారు 47-50 సినిమాలకి నిర్మాతగా, 700 సినిమాలు నటుడిగా, 200 పైచలకు సినిమాలు హీరోగా, తన బిడ్డలు నటులుగా తీర్చిదిద్దగలిగాడు. వీటన్నిటినీ మించి తను ఉన్నా లేకపోయినా, మేమున్నా లేకపోయినా చరిత్రలో మిగిలిపోయే ఒక యూనివర్సిటీని క్రియేట్ చేశారు. యూనివర్సిటీ క్రియేట్ చేయడమే కాదు, అందులో క్యాస్ట్ అండ్ క్రీడ్ ఏమీ లేకుండా, సంబంధం లేకుండా మెరిటెడ్ పూర్ స్టూడెంట్స్ కి ఈ కుడ్ ఏబుల్ టు గివ్ నియర్లీ 20% or 25%. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నౌ హీ బికేమ్ ఎన్ ఆల్ రౌండర్. సొసైటీలో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా కానీ, వ్యక్తిగా కానీ, స్నేహశీలిగా కానీ ఒక ఆల్రౌండర్కి స్వర్ణ కనకం ఇవ్వడం అనేది ఈ శృతిలయ సంస్థ తీసుకున్న గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయానికి నేను చాలా ఆనందిస్తూ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా గొప్పగా నడిపించిన వారికి, అలాగే రాజు గారు చాలా బాగా మాట్లాడారు రామనవమి గురించి, ఈ బడుగు బలహీన వర్గాల గురించి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్స్ మై మైండ్. ఐఎమ్ ఆల్వేస్ వర్కింగ్. ఈ డౌన్ ట్రావెలింగ్ నా సినిమాలు ఎక్కడి నుంచి కాదు, ఓ మనిషి తిరిగి చూడండి నీటి వరకు. రామారావు గారిలో తీసిన మనుషులంతా ఒక్కటే కూడా. దట్ ఇస్ రెవల్యూషనరీ ఫిలిం. దున్నేవాడిదే భూమి, పండించేవాడే ఆశ అనే కాన్సెప్ట్ తో రామారావు గారిలో తీయడం కమర్షియల్స్ కాదు. అలాంటి వీటితో ఒక ఒరే రిక్షా తీసిన, ఒక ఉసేరమ్మలమ్మ తీసిన, ఒక సమ్మక సారక తీసిన ఆ సామాజిక చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీయడమే జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి నాది ఒకటే మనసు, మైనారిటీ ఈజ్ రూలింగ్ ది మెజారిటీ. 80% people are being ruled by 20% of the people. So when the day comes that 80% will rule this country, then we will be able to write the proofs for us. అలాగే సింగ్ గారు అందరికీ, మా చంద్రశేఖర్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మని గారు. అలాగే సహకరించిన మా వంశీ ధర్మారావు గారికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.